హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వైజాగ్లో అయితే ఈ 9 రోజులు జగన్నాథస్వామికి రథయాత్ర ఉంటుంది కదా, రథం వచ్చిందండి. మేమైతే ఇక్కడ ఇది వైజాగ్లో ఎక్కడో తెలుసండి, జగదాంబ దగ్గర చౌట్రీ అనమాట. చౌట్రీ దగ్గర పెడతారు సంవత్సరానికి ఒకసారి. ఆ సంవత్సరానికి ఒకసారి పెట్టేటప్పుడు మేము ప్రతిసారి కూడా వెళ్తాము. లాస్ట్ ఇయర్ది కూడా వీడియో పెట్టాము. లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూడండి మా ఛానల్లోకి వెళ్ళి. ఇదంతా కూడా అంటే ఒక యాత్ర కాబట్టి ఒక పర్సనల్ జరుగుతుందండి లోపల. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. మేమైతే ఈ రెండోసారి వెళ్ళాము. ఫస్ట్ సారి ఒకసారి వెళ్ళాము నేను, మా హస్బెండ్. తర్వాత మా చిన్నమ్మాయి వచ్చిందని మేము తను తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా చాలా జనమండి. యాత్ర మాత్రం ఈ 9 రోజులు కూడా చాలా బాగా రోజుకొక అవతారంతో జగన్నాథ స్వామిని తయారు చేస్తారండి, రెడీ చేస్తారు. ఇదైతే ఎంట్రన్స్లో అండి. మనం ఇలా లోపలికి వెళ్ళిన ఎంట్రన్స్లో ఒక దేవుడిని పెడతారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంటుండగా ఇంకో దేవుడు ఉంటుంది. ఇంకా లోపలికైతే లైన్లో వెళ్ళాలి. అది 20 రూపీస్, 50 రూపీస్, 300, 200 అలా ఉంటాయి. అంటే ఎవరి స్తోమత బట్టి వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనం ఏంటంటే ఇంకా యాత్ర లాస్ట్ అయిపోతుంది కదా, ఫ్రీ దర్శనం పెట్టరండి, తీసేస్తారు. ఇంక ఈ 2 days 3 daysలో మాత్రం ఫ్రీ దర్శనం అయితే ఉండదు. ఇలాగ మనం టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. మేము వెళ్ళింది అయితే ఫ్రీ దర్శనంలో వెళ్ళాయండి. ఫస్ట్ నేను మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు, మా అమ్మాయి వచ్చేటప్పుడు మాత్రం టికెట్లో పెట్టేశారు, ఫ్రీ దర్శనం లేదు. చాలా చాలా అసలు జనమండి. ఇంకెక్కడెక్కడి నుంచో వస్తారు వైజాగ్లో చూడడానికి ఇతండి. అలాగే సేమ్ ఇది ఇలాగే ఎంఈపీలో కూడా ఉందండి. ఎంఈపీలో కాకపోతే ఇంత జనం ఉండరు. ఒక ఇంట్లో పెడతారండి, కానీ చాలా బాగా చేస్తారు. వాళ్ళంతా కూడా వీళ్ళు ఉంటారు కదా మన ఒరియా వాళ్ళు, మార్వాడీస్, వాళ్ళు మాత్రమే చేస్తారు. అక్కడ కూడా వెళ్తాం మేము ప్రతిసారి. అక్కడ కూడా అన్నదానం అవన్నీ కూడా చేస్తారు. ఇక్కడ కూడా అన్నదానం అది ఉంటుందండి. చాలా చాలా బాగా చేస్తారు. మీరు ఎవరైనా కానీ వైజాగ్లో ఉంటే విజిట్ చేయండి. మేమైతే చూసాము, చాలా బాగుంది. తెలియని వాళ్ళకి చూసి వెళ్ళండి, తెలుసుకొని. వైజాగ్లో అండి జగదంబ సెంటర్, అది చౌట్రీ దగ్గర. ఈ రథయాత్ర, జగన్నాథ స్వామి రథయాత్ర. వచ్చిన రోజు కూడా మేము వెళ్ళాము. ఆ రోజు వీడియో తీయలేదు. తర్వాత రెండో రోజు వెళ్ళేటప్పుడైతే వీడియో తీసాము. చాలా చాలా జనం అండి. అగోండి రథము. ఈ రథానికైతే మనం దర్శనం అయిపోయిన తర్వాత రథానికి అందరూ వచ్చి దండం పెట్టుకొని పసుపు కుంకుమ ఇచ్చి కాయ కొడతారండి. నా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కమెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.